హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతకమణి వ్లాగ్స్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే మేము గజపతి జిల్లా ఒరిస్సాలో అయితే గుమ్మ సంతకైతే వెళ్ళామండి. ఈ సంత చాలా దూరం అండి. ఈ సంతకు వెళ్ళడానికి మేము చాలా కష్టపడి వెళ్ళాము. దగ్గర 2 కొండలు ఎక్కాలి, దగ్గర క్రాస్ అండి. చాలా టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఘాటి అయితే చాలా పెద్ద ఘాటి. ఎలాగో ఒకలాగా మెల్లికైతే మొత్తానికి మేము ఘాటి సెక్షన్ మొత్తం దాటాము. ఎలాగ మనం ఆ ఊరికి వెళ్ళాలన్నా సరే ఘాటీలు 2 కొండలండి. తిరుపతి కొండ అంతేసి ఉంటాయి. ఒక్కొక్క కొండ మనం దాటాలి. చూసారు కదా, ఈ కొండంతా మేము ఎక్కి దిగేసరికి మాకు టెంపుల్ టూర్ రన్ అయిపోయింది. ఈ చెరువులో చూసారు కదా, ఈ ఒక ఘాటి ఎక్కి దిగిన తర్వాత మధ్యలో ఇలాగ ఊరైతే మనకి తగులుతుంది. ఈ ఊర్లో ఇక్కడ చెరువులో కలవ పువ్వులు భలేగా ఉన్నాయని తీశాను. ఇంకో కొండ అయితే ఇప్పుడు మనం ఎక్కాలి ఫ్రెండ్స్. మరి వీడియో తీయడానికి అయితే వచ్చాము. చాలా పెద్ద కొండ అండి. బైక్ అయితే పైకి ఎక్కలేదు, నడుచుకొని వెళ్తున్నాను. చూడండి కొండ ఒకసారి, చాలా పెద్ద కొండ. ఇక మేము ఇంకా చిగురుకి వెళ్ళాలి. ఇప్పుడైతే మా సార్ ఇక్కడ వెయిటింగ్. ఫ్రెండ్స్ చూడండి, మేము ఎంత పైకి వచ్చామో. చాలా భయం వేస్తుంది చూడటానికి. వీడియో తీయడానికి అయితే వచ్చాము. మొత్తం ఘాటి ఫ్రెండ్స్, కొండ చాలా 2 కొండలు ఫ్రెండ్స్. 2 కొండలు దాటాము. చుట్టూ ఫ్లైట్ ఎక్కితే మేఘాలు ఎలా కనిపిస్తాయి, అలా మేఘాలు కనిపిస్తున్నాయి. మేము ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా బలాగుండు లొకేషను. చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. మరి ఎంత భయంకరంగా ఉంటుందని తెలుసుంటే మరి ముందే రాకపోయి ఉండే వాళ్ళని. చూడండి ఫ్రెండ్స్, ఎంత మొత్తం ఘాటి సెక్షన్. ఇవన్నీ జీడి తోటలే ఫ్రెండ్స్, ఫుల్ జీడి తోటలు. నాకు తెలిసి తిరుపతి కొండ కూడా ఎంత పెద్దది ఉండదు. అలాంటి కొండలు 2 కొండలు ఎక్కాము. ఫైనల్గా అయితే ఊర్లోకి వెళ్ళాక మళ్ళా నేను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎండి చేపలు ఫ్రెండ్స్. ఇదంతా ఒరిస్సా సంత గైబా. ఓకే, కొబ్బరి బొండ తాడానికి అవుతుందా ఫ్రెండ్స్? చాలా పెద్ద సంత. ఇక్కడ చూడండి కోళ్ళు అయితే అమ్ముతున్నారు. ఎంత ఒకటి కోడి ఎంత పడతాయి? 450. 2 ఒకటి. ఇక్కడైతే కొత్తూరు ఆంధ్ర పారపురం. చూసారా ఇత్తడి సామాన్లు, మళ్ళా ఎండి చేపలు చూడండి. ఎంతమ్మా వాట? 50 రూపాయల. ఇవేం చేపలు అంటారు వీటికి? కలవలా. వాట 50 రూపాయల. కేట్ అంటారమ్మా, అది ఒకటేనా? మరమలు. ఇదంతా వాట అది 50ఏనా? ఎక్కడి నుండి అమ్మా తెస్తారు మీరు? వైజాగ్ నుండి తెచ్చు. ఈ సంతకే వస్తారా, ఇంకెక్కడికి వస్తుంటారా అమ్మా మీరు? ప్రతి సంతకి వెళ్తుంటారు. అయితే ఈ వాట 50 రూపాయలమ్మా. ఫ్రెండ్స్ వాట అయితే 50 రూపాయలు అంట. ఎంత ఒకటి? 20 ఒకటి కొట్టరా. వాటర్ కాయ కొట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం జర్నీ చేసి వచ్చాం. మార్నింగ్ కదా, టైం అయితే 7 అవుతుంది.
ఒక కొబ్బరి బొండ అయితే ఒకటి తీసుకుందాం తాగడానికి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము కొబ్బరి బొండాలు తాగుతున్నాము. లేదు ఇక్కడే సంతలో. కొబ్బరి బొండాలు అయితే తీసుకున్నాము. ఎంత ఎంత తెలుగు తెలుగు రాదా? 105 రూపాయల పర్లేదా? తీసుకుందామా? వెళ్ళినప్పుడు చూద్దాం. ఒక చాట్ వచ్చి 100 రూపీస్ చెప్పారు, 110 చెప్పారండి. చాలామంది 100 రూపీస్ తీసుకున్నారు. చాట్లు అయితే భలేగా ఉన్నాయి. మరి మేము తీసుకోవడానికి మాకు టైం సెట్ అవ్వలేదు, అప్పటికే ఎండ్ అయిపోయింది. తీసుకుందాం అనుకున్నాము, వెళ్ళేటప్పుడు మర్చిపోయామండి. ఇక్కడైతే బల్బ్స్ ఉన్నాయి చూసారా, బల్బ్స్. ఇదంతా ఒరిస్సా గుమ్మ సంత అండి, చాలా బాగుంటుంది, చాలా పెద్ద సంత. చూసారు కదా, ఇక్కడ అన్ని ఎలక్ట్రికల్ సామాన్లు, టార్చ్ లైట్స్ ఇవన్నీ. ఈ కొండ మీద అంతా వాళ్ళు సంపద పంట అంతా జీడి తోటలేనండి. జీడి తోటలకి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి వరి పంట ఇవన్నీ తక్కువ, జీడి పంట అయితే చాలా ఎక్కువగా పండుతుంది. ఇక్కడ చూసారు కదా, బెల్ట్లు, బోట్స్ ఇవన్నీ ఉన్నాయి. కత్తులు ఉన్నాయి, కత్తులు కొడవళ్ళు. ఎంత అది? నాయి తెలుగు తెలియదు మనకి. కత్తులు అయితే భలేగా ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఎంత అనేది మనకి, వాళ్ళకి తెలుగు తెలియదు, మనకి ఒడియా రాదు. తెలిసి తెలియని భాషలు అడుగుతున్నాము, వాళ్ళకి కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. 500 500 500 200 100 150 250. మూడు వందల యాభై. హిందీ నాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఎవరికి ఏది అడిగినా సరే మనకి తెలియట్లేదు. ఇక్కడ ఆకుకూరలు చూసారు కదా, ఫ్రెష్ గా ఉన్నాయి. ఇదంతా ఆకుకూరల మార్కెట్ అనుకుంటా. కాయగూరలు, ఆకుకూరలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది ఫ్రెండ్స్, పర్లేదు. చూసారు కదా, ఇదంతా ఒడియా. కాకపోతే మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే ఒక రేంజ్లో లేదు. ఎవరికి అడిగినా మాకేమో ఒడియా రాదు, వాళ్ళకి తెలుగు రాదు, ఇంకా హిందీ మాట్లాడమంటారు. హిందీ అయితే అసలుకే రాదు, ఏ భాష రాదు, మన తెలుగు భాష తప్ప. ఏం చేస్తాం, సైలెంట్గా మూసుకొని వచ్చేసాము, ఏటి తీసుకోలేకపోయాము. వెళ్ళినప్పుడు అన్నీ కొనిద్దాం అనుకున్నాము, కాకపోతే మనకు అసలైతే ఒడియా హిందీ రాదు కాబట్టి అది ఎంతకు అడిగామో వాళ్ళు ఎంత చెప్తున్నారో కూడా అమౌంట్ కూడా మాకు కనీసం తెలియలేదు. కొన్ని నెలకు ఒకలా తీసుకుందాము, కనీసం వాళ్ళు చెప్పే రేటు కూడా మాకు అసలు తెలియలేకపోయిందండి. లేకపోతే అటు ఇటు వచ్చేసి కంపల్సరీగానే తీసుకునే వాళ్ళము. ఇక్కడ స్కూల్ పిల్లల బ్యాగులు చూసారా, భలేకున్నాయి, చక్కగా ఏలబెట్టారు. వాటికి చిన్న చిన్న చంటి బిడ్డలను కూడా వేసుకొని వచ్చారు. ఇక్కడ చూసారు కదా, ఈవిడ కూర్చొని ఉన్నారా, ముందుకేమో ప్యాకెట్స్లో బాదంటం కూర అండి. ఆవిడకి అడుగుతున్నాను, అమ్మ ఏంటి అంటే ఆవిడ నో రెస్పాన్స్ లేదు. అంటే మెయిన్ వాళ్ళకి తెలుగు అర్థం అవ్వట్లేదు, నాకు వాళ్ళు చెప్పే ఒడియా అర్థం అవ్వట్లేదు. ఎవరో ఒక పుణ్యాత్ముడు అయితే వచ్చి మాకు చెప్పారు, అది బాదంటం కూర అని మాకు తెలుసు, కాకపోతే అది ఎంత అనేది మాకు డబ్బులు కూడా తెలియలేదు. ఒక పుణ్యాత్ముడు వచ్చి 20 రూపీస్ ఇచ్చి ఒక ప్యాకెట్ తీసుకెళ్తే అది 20 అని మాకు తెలిసింది.
మొత్తానికైతే మేము ఒక ప్యాకెట్ తీసుకున్నాం. కూర అయితే హైలైట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఈ కర్రీ అనేది నేను పెడతాను, మీరు కంపల్సరిగా చూడండి. సేమ్ మన బాదం పప్పు తింటే ఏ టేస్ట్ వస్తుందో ఈ ఆకుకూర తింటే ఆ టేస్ట్ వస్తుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఈ ఆకుకూర భలేగా ఉంటుంది. ఇక్కడ ఏదో ఇది కొత్త ఆకు, మాకు అది దాని పేరు తెలియదు, అడిగితే చెప్పారు, ఒడియాలో చెప్పారు. అది కూడా నోరు సరిగ్గా మాకు తిరగలేదు. చూసారు కదా, ఏ ఆకుకూర అయినా కట్ట 20 రూపాయలు, ఏ కూరలో అయినా సరే అక్కడ ఉన్న వాటాలన్నీ 25 రూపాయలు. పర్లేదండి. మామిడి పళ్ళు, బొప్పస్కాయలు, కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మామిడి పళ్ళు కూడా 20 రూపీసే, ఓన్లీ 20 రూపీస్. అరటి పళ్ళు కూడా చూసారు కదా 20 రూపీస్కి. మనకి ఇక్కడ కొత్తూరులో మన ఎక్కడైనా మనకి రావండి, అంత చవకగా ఉంటాయి. అందుకు ఒరిస్సాలో సరుకు అంతా చవకేనండి, పర్లేదు. క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. చూసారు కదా, అతనైతే ఆ కూర గురించి మనకు వివరిస్తున్నారు కానీ అది మనకి అర్థం కాలేదు. పాపం చెప్పారు, ఆకుల్లో మడత పెట్టుంది, అదంతా బాదంటాం కూరని. ఇక్కడ ఈ చిక్కుడుకాయ కట్టలు ఇవన్నీ చూసారా, వాటాలు అయితే 20 రూపీస్ అండి. ఇక్కడ అరటి పళ్ళు చూసారు కదా, ఆ కవర్స్లో ఉన్నదంతా బాదంటాం కూర. ఇది సహజంగా మనకి కొండల మీద దొరుకుతుంది. ఆ కూర చాలా రేర్గా దొరుకుతుంది, అది కూడా ఈ కాలంలో దొరుకుతుంది. నెక్స్ట్ అది చిగురే వండాలి, ఆ చిగురు ఉంటుందబ్బా, టేస్టే వేరండి. ఇక్కడైతే జీడిపిక్కలు చూసారు కదా, జీడిపిక్కల కేజీ వచ్చి 110 అండి ఇప్పుడు కాస్ట్. నేను అడిగాను అతనికి ఎంత అండి అంటే 110 అమ్మా అని చెప్పారు. చెప్పాను కదా అక్కడ ఎక్కువ పంట ఏదంటే జీడి పంటని. జీడి పంట అంతా, జీడిపిక్కలు అన్నీ తెచ్చి ఇలాగ సంతలో అమ్ముకొని వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ కొనుక్కొని వెళ్ళిపోతుంటారు. అలాగ జీపుల మీద వచ్చి జీపుల మీద వెళ్తుంటారు. ఇదంతా చాలా పెద్ద కొండ ఫ్రెండ్స్. ఆ కొండ మధ్యలో ఈ ఊరు అంటే గుమ్మ అనే ఒక ఊరు. ఇక్కడ చూడండి, ఎండ బేబత్సంకి గొడుగులు వేసుకొని తిరుగుతున్నారు. అప్పటికప్పుడు తయారు చేసి పెట్టుకున్న స్వీట్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. చాలా, ఎందుకంటే మ్యాక్సిమం వెయిట్ ఉండవండి, సేల్స్ అయిపోతాయి. అంటే అంత జనం వస్తారు ఆ సంతకి, చాలా పెద్ద సంత. చూసారు కదా, ఇవన్నీ స్వీట్స్. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకా పెద్ద మార్కెట్ అనేది వస్తుంది. ఇంకా బట్టల మార్కెట్ అవన్నీ ఒకవైపు అండి. స్టీల్ సామాన్లు, ఇతర సామాన్లు చూసారు కదా, జీడిపిక్కలు రాసి అయితే ఎలా వేశారో చాలా బాగుంది చూడడానికి కూడా. రేట్ అయితే పర్లేదండి, బాగానే ఉంది. జీడిపిక్కల రేటు 110. ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందండి. నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం, చాలా బాగుంటుంది చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.